ఉన్నారు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు వెంకటరామరెడ్డి గారు విజయుడు గారు మన గవర్నమెంట్ గాని వచ్చింటే ఈసారి ఆర్డీఎస్ నెట్టెంపాడు పూర్తి చేసి ఈ ప్రాంతంలో రోడ్లు కొన్ని విద్యాలయాలు కూడా తెచ్చుకోవాలనుకున్నాం తప్పకుండా అది చేయాల మీరు అని చెప్పి వారు చెప్తా ఉంటే నాకు ఇంకో మాట కూడా వెంకటరామన్న నా చెవులో చెప్తా ఉన్నాడు 8-10 పార్లమెంట్ సీట్లు గనుక మనం గెలిస్తే 8-10 పార్లమెంట్ సీట్లు గనుక గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయంగా చాలా చాలా మార్పులు వస్తాయి తప్పకుండా మీ కలలు నెరవేర్తాయని మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు నాకంటే బాగా మీకే తెలుసు గ్రామాల్లో కోపంగా ఉన్నారు రైతులు కోపంగా ఉన్నారు రైతు బంధు రాలేదు రైతు భరోసా అన్నారు భరోసా దిక్కులేదు అదే మాదిరిగా రుణమాఫీ జరగలేదు మరి అదే మాదిరిగా ఈ రోజు వరకు ఈ నిమిషం వరకు మరి ఎప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతుందో కూడా ఇప్పటి వరకు తెలియదు ఇది పరిస్థితి అదే మాదిరిగా మహిళలు ఇవాళ కోపంగా ఉన్నారు అరే ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సవ్యంగా జరిగేది ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు నెలకు 2500 అన్నాడు పెన్షన్లు పెంచుతానన్నాడు ఇంకా ఏమేమో చెప్పినాడు తులం బంగారం అన్నాడు స్కూటీలు ఫ్రీ అన్నాడు 100 రోజుల్లో అన్ని చేస్తా అన్నాడు ఇవాళేమో కథలు చెప్తున్నాడు అని చెప్పి మహిళలు కోపంగా ఉన్నారు విద్యార్థులు కోపంగా ఉన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు 100 రోజుల్లో మోసకారి ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ఇవాళ నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు ప్రవేశ పరీక్షలు జరిగి ఆనాడే మొత్తం అపాయింట్మెంట్లు జరిగి కాగితాలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటుంటే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు కోపంగా ఉన్నారు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి ఇంతవరకు ఉద్యోగాల ఊసులేదు నా విజ్ఞప్తి అందుకే మీ అందరితో ఒకటే కాంగ్రెస్ మీద భ్రమలు 100 రోజుల్లోనే పోయినాయి ఇక మరొక పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ మధ్యన వాళ్ళు కొంత అక్కడ ఇక్కడ ఎగురుతా ఉన్నారు దుంకుతా ఉన్నారు ఏమయ్యా 10 ఏళ్ళు మోడీ గారు ఏం చేసినారు అంటే చెప్పనికే ఏం లేదు తెలంగాణకి ఏం చేసినాడో చెప్పమంటే ఎవడు చెప్పడు పోనీ భారతదేశానికి ఏం చేసినారో చెప్పండి అంటే చెప్పరు పోనీ మా నాగర్ కర్నూలు పార్లమెంట్లో మా అలంపూర్ తాలూకాకి ఏం చేసినారు మా గద్వాలకి ఏం చేసినారంటే చెప్పనికే ఏం లేదు అందుకే ఒకటే ఒక స్లోగన్ వాళ్ళది జై శ్రీరామ్ ఏమనంటే జై శ్రీరామ్ శ్రీరాముతోన మనకేం పంచాయతీ లేదు శ్రీరాముతోన మనకేం పంచాయతీ లేదు రాముడు దేవుడు అందరివాడు ఆయనేం బీజేపీ వాడు కాదు అందరివాడు అందుకే నేను మీకు ప్రార్థించేది కృష్ణా జలాలలో పక్కనే ఉన్నది కృష్ణా నది కృష్ణా జలాలలో 10 ఏళ్ళు కూడా ఈ ప్రధానమంత్రి గారు మనం ఎన్నిసార్లు అడిగినా మా వాటా తేల్చు స్వామి మాకెన్ని నీళ్లు రావాలా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు రావాలా తేల్చు అని గట్టిగా డిమాండ్ చేసినా ఒక ఉత్తరం కూడా రాయలేదు ఈ ప్రధానమంత్రి మన 5 మండలాలు భద్రాచలంలో గుంజుకొని పోయి బలవంతంగా ఆంధ్రలో కలిపినాడు ఇదే ప్రధానమంత్రి ఈ 10 ఏళ్లలో ఒక్క స్కూల్ కూడా మంజూరు చేయలేదు ఈ ప్రధానమంత్రి మన తెలంగాణకి 10 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయలేదు ఇప్పుడే వెంకటరామన్ అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి గారి కాడ గద్వాలలో కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెట్టినారన్నారు ఒక గద్వాలలో కాదు రాష్ట్రం మొత్తంలో 33 మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు కానీ మొత్తం దేశంలో ఎక్కడ మెడికల్ కాలేజీలు ఇచ్చినాడో లేదో నాకు తెలియదు కానీ మన కాడ మాత్రం మన తెలంగాణలో మాత్రం ఒక్క విద్యా సంస్థ కూడా ఒక్క స్కూల్ కూడా మంజూరు చేయని దుర్మార్గుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏం చేసినావయ్యా తెలంగాణలోని పేదలకు భారతదేశంలోని పేదలకు అంటే చెప్పేదానికి ఏమీ లేదు ఆ రోజు గుర్తుండాలా మీకు ఇదే నరేంద్ర మోడీ గారు 2014లో ఏమన్నారు అందరూ జన్ధన్ ఖాతాలు తెరవండి నేను 15 లక్షల రూపాయలు మీ ఖాతాల్లో వేస్తా అన్నాడు పడ్డాయా ఎవరికైనా 15 లక్షలు పడ్డాయా ఏం నడిగడ్డలో మీ అందరికి సీక్రెట్గా పంపిండే ఏమి మాకైతే ఎవరికి రాలా 15 లక్షలు వేస్తానన్నాడు ఖాతాలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా ఏమీ లేవు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా భారతదేశంలో 2022 సంవత్సరం కల్లా అన్నాడు కష్టాలు మాత్రం రెట్టింపు చేసినాడు డబుల్ చేసినాడు ఆదాయం మాత్రం రెట్టింపు ఎక్కడ కాలేదు గుజరాత్లో కూడా కాలేదు ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ప్రతి ఇంటికి నల్ల పెడతా అన్నాడు ఇంకా చాలా చెప్పినాడు ఏమైనా చేసినావా 10 ఏళ్లలో నీకు ఎందుకు ఓటేయాలన్నాయా అంటే అవి ఏం చెప్పడు మాట్లాడితే కేవలం మతం పేరు మీద రాజకీయం దేవుడిని అడ్డం పెట్టుకొని నాకు ఓట్లేయండి అని చెప్పడం మనం కట్టలేదా యాదగిరిగుట్ట మనం కట్టలేదా యాదగిరిగుట్టలో దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మాండంగా కేసీఆర్ గారు అందరూ కూడా ఆశ్చర్యం పొందే విధంగా బ్రహ్మాండమైన దేవాలయం కట్టినాడు కానీ రాజకీయం చేయలేదే మనం
అక్షింతలతో రాజకీయం. అక్షింతలు వచ్చినాయి అందరికీ? అక్షింతలు అందరికి వచ్చినాయా లేవా? మోడీ గారేమో అక్షింతలు పంపినాడు. కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా? మోడీ గారు అక్షింతలు పంపితే కేసీఆర్ గారు దేశం మొత్తానికి సరిపడే విధంగా 3.5 కోట్ల వరి ధాన్యం మొత్తం దేశానికి పంపిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే మనమేమో దేశం గురించి ఆలోచించినాం, దేశాభివృద్ధి గురించి ఆలోచించినాం, రైతుల గురించి ఆలోచించినాం, పేదల గురించి ఆలోచించినాం, సంక్షేమం గురించి ఆలోచించినాం. దయచేసి నేను మీతో కోరేది ఒకటే, వాళ్ళ సమర్థుడు